Alright, so you're watching our video. Welcome back to our channel. Welcome to the game of Steal or Split. ఈ రోజు గేమ్ లో 2 రౌండ్లు జరుగుతాయి. రౌండ్ 1 లో కంటెస్టెంట్స్ ముందు 10 గోల్డెన్ బాల్స్ ఉంటాయి. వాటిలో 6 ప్రైజ్ బాల్స్, 4 కిల్లర్ బాల్స్ ఉంటాయి. కంటెస్టెంట్ ఏ బాల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అవి డంప్ అయిపోతాయి. కంటెస్టెంట్ బి ఏ బాల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అవి ప్రైజ్ మనీకి యాడ్ అవుతాయి. రౌండ్ 1 అయిపోయేసరికి ఎంతైతే క్యాష్ ప్రైజ్ ఉంటుందో అదే వాళ్ళ ఫైనల్ క్యాష్ ప్రైజ్ అవుతుంది. రౌండ్ 2 లో కంటెస్టెంట్స్ ముందు 2 బాల్స్ ఉంటాయి. స్ప్లిట్ ఆర్ స్టీల్. సో ఏ బాల్ తీసుకుంటున్నారో ఒకరికి ఇంకొకరు చెప్పకుండా ఒక్కొక్క బాల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇద్దరు స్ప్లిట్ తీసుకుంటే అప్పుడు ప్రైజ్ మనీ స్ప్లిట్ అయిపోతుంది ఈక్వలీ. ఒకవేళ ఇద్దరు స్టీల్ చూస్ చేసుకుంటే వాళ్ళలో ఎవరికి ఆ ప్రైజ్ మనీ రాదు. కానీ వాళ్ళలో ఒకరు స్ప్లిట్ ఇంకొకరు స్టీల్ తీసుకుంటే అప్పుడు ఎవరైతే స్టీల్ తీసుకున్నారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ మొత్తం వెళుతుంది. గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం రౌండ్ 1. సో రాధిక, ఇప్పుడు నువ్వు ఒక బాల్ సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు సెలెక్ట్ చేసే బాల్ ని డంప్ చేసేస్తాం. అంటే ఒకవేళ అందులో డబ్బులు వస్తే నువ్వు వాటిని పడేయాల్సి ఉంటుంది. ఇట్స్ గోనా బి టఫ్ అండ్ ఇంటెన్స్. ఏ బాల్ సెలెక్ట్ చేసుకుంటావు? నేను ఇది సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో రాధిక ఈ బాల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ ఈ బాల్ లో కనుక అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ని క్యాష్ ప్రైజ్ కి మేము యాడ్ చేయడం అయితే జరగదు. లెట్స్ సీ ఏముందో చూద్దాం. 15,000 రూపాయలు, 15,000 రూపీస్ ని రాధిక ఇప్పుడు బురద నీళ్ళల్లో పోసేసింది. ఇక దీన్ని మర్చిపో. సాహిల్, ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ యాడ్ చేస్తారు, అంటే ఈ క్యాష్ ప్రైజ్ కి. నేను దీన్ని ఎంచుకుంటాను. ఓకే, ఇది కిల్లర్ బాల్ కాకూడదని కోరుకుంటున్నాను. 45,000 రూపీస్. ఓ మై గాడ్, మనోడు స్ట్రైట్ గా జాక్ పాట్ కొట్టేశాడు. వావ్, 45,000 రూపాయలు. రాధిక, ఇప్పుడు నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఓకే, గుడ్. చూస్తుండు, చివరికి క్యాష్ ప్రైస్ అంతా నువ్వే ఇంటికి తీసుకెళ్తావేమో. ఏంటి అలా కూడా చేస్తారా? ఇప్పుడు నువ్వు ఒక బాల్ ని డంప్ చేయాలి. ఏదో ఒకటి చేసి కిల్లర్ బాల్ ని సెలెక్ట్ చేస్తావా? ఇప్పుడు చూస్ చేయడం కూడా భయం వేస్తుంది. ఓకే, ఇది ఇవ్వు. సో ఇప్పుడు ఈ బాల్ ని డంప్ చేయబోతున్నాం. ఇది కిల్లర్ బాల్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. సూపర్, ఇది కిల్లర్ బాల్. సో ఇది కిల్లర్ బాల్, ఇది మంచి విషయమే, ఎందుకంటే ఈ బాల్ అసలు డబ్బులు లేవు. మనం దీన్ని డంప్ చేయబోతున్నాం. సో ఇప్పుడు దీన్ని పడేద్దాం. యా, యువర్ టర్న్. సో ఇప్పుడు నువ్వు డబ్బులు సెలెక్ట్ చేయాలి. ఓకే. నాకెందుకో ఇప్పుడు చాలా లక్కీ అనిపిస్తున్నాడు. కానీ తన లక్ తనకి పనిచేస్తుందా నీకు పనిచేస్తుందా అనేది మనకి చివరిలోనే తెలుస్తుంది. కమాన్ సాహిల్. ఓకే, దీన్ని చూస్ చేసుకుంటాను. ఓకే, దీన్ని చూస్ చేసేసారు. ఇందులో ఏముంటుంది అనుకుంటున్నారు? ఏదైనా పర్వాలేదు కానీ డబ్బులు మాత్రం హెవీగా అమౌంట్ వచ్చి ఉంటుంది. తను కిల్లర్ బాల్ ని ఎంచుకున్నాడు. సో బేసికలీ ఒక కిల్లర్ బాల్ ఇప్పుడు మీ సొంతమైంది అండ్ దీనివల్ల మీకు క్యాష్ ప్రైజ్ అయితే రాదు. సో రాధిక, ఇప్పుడు నీ ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలంటే కిల్లర్ బాల్స్ ని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. వాటిని మొత్తం కిల్లర్ బాల్స్ ఎన్ని ఉంటాయి? 4. ఆల్రెడీ 2 అయిపోయాయి, కానీ వీటిలో ఇంకా 2 కిల్లర్ బాల్స్ ఉన్నాయి. ఐ చూస్ దిస్. కొంచెం ఆలోచించి నిదానంగా తీసుకో. సెలెక్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించు. చాలా ఇంటెన్స్ గా ఉంది కదా. అనవసరంగా ఏది పడితే తీయలేం, ఎందుకంటే నాకు కిల్లర్ వచ్చింది చూసావా. కాబట్టి కొంచెం ఆలోచించి నిదానంగా తీ. ఆలోచించు. ఇది ఏదైనా సరే పర్వాలేదు. నాకెందుకో నేను వీళ్ళతో మీలో ఎవరు కోటీశ్వరుడి గేమ్ ఆడుతున్నట్టుంది. నీకేమనిపిస్తుంది? కిల్లర్ బాలా లేదా డబ్బులుంటాయా? బట్ ఇది కిల్లర్ బాల్ కాదు, ఎందుకంటే రాధిక సెలెక్ట్ చేసిన బాల్ లో 35,000 రూపీస్ ఉన్నాయి. పడేశాను. నువ్వు డబ్బులు తీయాలి బ్రో. కిల్లర్ బాల్ ని అవాయిడ్ చేయి. కమ్ ఆన్. సార్, ఇవ్వు. ఈ బాల్ లో క్యాష్ ప్రైజ్ ఉంటుందా లేదా ఇది కిల్లర్ బాల్ అని? అవును, డబ్బులే ఉంటాయి. ఓకే, ఇది కిల్లర్ బాల్ కాదు, ఇందులో క్యాష్ ప్రైజ్ ఉంది 25,000 రూపీస్. సో ఇప్పుడు మీ టోటల్ క్యాష్ ప్రైజ్ ఎంతంటే 70,000 రూపీస్. సో ఈ అమౌంట్ ఇప్పుడు పెరుగుతుందా లేదా ఇలాగే ఉండిపోతుందా అన్నది రాధిక చేతుల్లోనే ఉంది. యూ హ్యావ్ టు డంప్ అ బాల్. జాగ్రత్తగా తీ. నేను అది సెలెక్ట్ చేసుకుంటాను. సరే, ఇదిగోండి. అండ్ రాధిక మళ్ళీ 15,000 రూపాయలు వేస్ట్ చేసేసింది. గాయస్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నిజంగా నాలో టెన్షన్ పెరిగిపోతుంది. గుండె చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. అండ్ ఐ నో దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ బట్ యు ఆర్ గోనా లవ్ ఇట్. వెయిట్ టిల్ ది ఎండ్. కమ్ ఆన్. నువ్వే చెప్పు. నేను చెప్పాలా? ఏదైనా తేడా జరిగితే నా మీద తోసేద్దామా? అలా ఏం లేదు. అందమైన అమ్మాయిల్ని ఎవరైనా అలా అంటారు. అందమైన అమ్మాయిలు కిల్లర్స్ గా కూడా ఉంటారు బ్రో. కమ్ ఆన్. సరే, దీన్ని చూస్ చేసుకుంటాను. లెట్స్ సీ క్యాష్ ప్రైజ్ కి ఎంత యాడ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు క్యాష్ ప్రైజ్ తో పాటు యాడ్ అవబోతోంది ఒక కిల్లర్ బాల్. వేస్ట్ రా నువ్వు, వేస్ట్. నువ్వు మళ్ళీ నన్ను అంటున్నావా? చెప్పాను కదా, ఈ అమ్మాయి కిల్లర్. లాస్ట్ ఛాన్స్. కిల్లర్ బాల్ ని బయటికి తీయొచ్చు, ప్రైజ్ మనీలో అమౌంట్ ని పెంచొచ్చు. ట్రస్ట్ యువర్ ఇన్స్టింక్ట్స్. కమ్ ఆన్, ఫింగర్స్ క్రాస్డ్. అండ్ ఒక బాల్ ని చూస్ చేసుకో. ఓకే, ఇది కిల్లర్ బాలా లేదా ఇందులో అమౌంట్ ఉందా అని చూద్దామా? ప్లీజ్ అలా చూడొద్దు. 20,000 రూపాయలు డంప్ చేసేసావు. అలా నవ్వుతావేంటి? ఏంటి? ఇంకా డబ్బులు యాడ్ అవ్వవు.
ఈ డబ్బులు మొత్తం వేస్ట్. ఓ అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక బాల్ మీ క్యాష్ ప్రైస్ తో పాటు యాడ్ అవుతుంది. అండ్ అది కిల్లర్ బాల్, అందులో క్యాష్ ప్రైస్ లేదు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళ లక్ ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ ఉన్న 10 బాల్స్ లో 6 బాల్స్ లో క్యాష్ ప్రైస్ ఉంది. 4 కిల్లర్ బాల్స్ ఉన్నాయి, కానీ వాటిల్లో 3 కిల్లర్ బాల్స్ ఇక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 70,000 రూపీస్ ని మీ ఇద్దరిలో ఎవరి ఇంటికి తీసుకెళ్తారో, లేదా ఇద్దరు స్ప్లిట్ చేసుకుంటారో, లేదా మీరిద్దరు స్టీల్ చేసుకుంటారో. స్ప్లిట్ స్టీల్ ఏం చేస్తారు కాసేపట్లో చూద్దాం. రౌండ్ 2 లో లెట్స్ గెట్ దేర్ స్ప్లిట్ అండ్ స్టీల్ బాల్స్. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు ముందు రెండు బాల్స్ ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు ఈ రౌండ్ లో మీరిద్దరు కలిసి సోలోగా ఆడాలి. ఒక బాల్ లో స్ప్లిట్ అని రాసి ఉంటుంది, ఇంకో దాంట్లో స్టీల్ అని రాసి ఉంటుంది. ఏ బాల్ లో ఏది ఉందో నాకైతే అసలు తెలీదు. ఒకసారి ముందు మీరు చూసుకోండి. Okay. ఎందుకంటే మీకు తెలియాలి, లోపల ఏముందో తెలుసుకోండి. స్ప్లిట్ ఉందా లేదా స్టీల్ ఉందా అని. నేను 3, 2, 1 అని చెప్పినప్పుడు మీ ఫైనల్ డెసిషన్ మీరు చెప్పాలి. సో మీరు స్ప్లిట్ చేసుకోబోతున్నారా లేదా స్టీల్ చేస్తారా అని చెప్పాలి. ఇప్పుడు మీకు 2 minutes టైం ఇస్తాను. ఇక్కడ మీరిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావచ్చు, లేదా ఒకరిని ఇంకొకరు బుట్టలో వేసుకోవచ్చు. ఇద్దరు స్ప్లిట్ చేసుకుంటారా, లేదా మీలో ఒకరు స్టీల్ తీసుకొని ఇంకొకరు స్ప్లిట్ తీసుకుంటే 70,000 ఫుల్ గా స్టీల్ చేసిన అతనికి వెళుతుంది. ఓకే, సరే ప్లాన్ ఏంటో చెప్పు. నాకైతే స్ప్లిట్ చేయడం కరెక్ట్ అనిపిస్తుంది. అమౌంట్ కూడా పెద్దది, సో సగం సగం తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది అనిపిస్తుంది. ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. ఓకే, బై ఛాన్స్ నేను స్టీల్ చేస్తే చూడు, ప్రాఫిట్ అనేది సగం సగం తీసుకున్నప్పుడే ఉంటుంది. Okay. అంటే ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. లేదంటే నేను కూడా స్టీల్ చేసి తీసుకెళ్లిపోవచ్చు. ఓకే, ఇలాగైతే కనీసం సగం సగం డబ్బులు వస్తాయి కదా. ఏది లేని దానికి ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది అంటున్నావు, అంతేనా? ఓకే, మనం స్ప్లిట్ చేద్దాం అంటున్నావు కదా, అలాగే చేద్దాం. కానీ ప్రూఫ్ ఏంటి నువ్వు స్టీల్ చేయవని? గ్యారంటీ ఇస్తావా? చెప్పు. హే, నేనెందుకు అలా చేస్తాను? నన్ను మరి నమ్ము, నేను ఎలా సరేనా? నమ్మను చెప్పు. నేను అంత తెలిగ్గా ఏ అబ్బాయిని నమ్మను. చూడు, నేను నీకు సింపుల్ మ్యాథ్స్ చెప్తాను. ఇక్కడ 70,000 ఉంది. అప్పుడు ఇద్దరం ఆఫ్ తీసుకోవచ్చు. లేదంటే డబ్బులు మొత్తం సార్కి వెళ్ళిపోతాయి కదా. చెప్పింది అర్థమైందా? ఓకే, అందుకే స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే గైస్, టైమ్ అప్. యువర్ టైమ్స్ అప్. సో ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకునే టైం వచ్చింది. సో మీ ఫైనల్ డెసిషన్ తీసుకుని మీ బాల్స్ ని తీసుకోండి. ఓకే. నేను చెప్పిన తర్వాత షో యువర్ రిజల్ట్. సో మీరిద్దరూ బాల్ ఓపెన్ చేసి మీరేం తీసుకున్నారో అందరికీ చూపించాలి. కమ్ ఆన్, 3, 2, 1, షో యువర్ రిజల్ట్. ఓకే, కాసేపటి క్రితం రాధిక నేను అబ్బాయిలంత తేలిగ్గా నమ్మను అని చెప్పింది, కానీ ఇప్పుడు తను స్టీల్ చేసి మనోన్ని పెద్ద బక్రాన్ చేసింది. మోసం చేసేసింది. పాపం బ్రో, నువ్వు బ్రో నేను నిన్ను అనుకున్నాను. చూస్తుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఓకే, సో రాధిక ఇక్కడ నుంచి గెలుచుకున్న అమౌంట్ టోటలీ 70,000 రూపీస్. అది కూడా ఒంటరిగా, వితౌట్ స్ప్లిట్టింగ్. ఈ గేమ్ ఆడడం వల్ల నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలాగే వీళ్ళు నాకు సమోసా కూడా ఇచ్చారు. బ్రో సమోసా ఇవ్వండి. బ్రో Sorry ప్లీజ్. bro, మాకు కావాలి. ఇప్పుడు దాన్ని కూడా తీసుకెళ్లిపోయారు. ఆవిడేమో డబ్బులు తీసుకెళ్లిపోయింది, వీళ్ళేమో సమోసా. ఓకే గైస్, సో ఫస్ట్ 2 కంటెస్టెంట్స్ కి ఏదైతే జరిగిందో అది హిస్టరీ బుక్స్ లో ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఇప్పుడు ఇక్కడ 2 కొత్త కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. అండ్ ఇతని పేరు రాటి ద బాక్సర్. హాయ్, నా పేరు పుష్పేందర్ రాఠీ. నేను ఒక నేషనల్ ఛాంపియన్ బాక్సర్ని. నేను బాక్సింగ్ స్టార్ట్ చేసి టెన్నిస్కి పైన అవుతుంది. అండ్ నేను నేషనల్ ఛాంపియన్ రౌండ్ అండ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ రౌండ్స్లో మెడల్స్ గెలుచుకున్నాను. కానీ నాకు రావాలనుకున్న గుర్తింపు నాకు ఇంకా రాలేదు. సో నేను ఈ షోలో గెలుచుకునే ప్రైజ్ మనీని నా డైట్కి, నా ట్రైనింగ్కి అయితే యూజ్ చేసుకుంటాను. దాంతో దేశానికి మంచి పేరుని, గుర్తింపుని తేవాలనుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఇక తనేమో వరుణ్. నా పేరు వరుణ్. నేను సాంగ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంటున్నాను. ఇప్పుడు నా వయస్సు 23. 2015లో మా నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద పడింది. ఇంకా మేమున్న ఇంటి కండిషన్ దారుణంగా ఉంది. ఎప్పుడు వర్షం పడ్డా సరే నీళ్లు లోపలికి వచ్చేస్తాయి. మా అమ్మకి కూడా మెడికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అమ్మ ఇంటి పనులు అంత తేలిగ్గా చేయలేరు. సో ఇప్పుడు మీ ముందు 10 బాల్స్ ఉన్నాయి. ఈ 10 బాల్స్ లో 4 కిల్లర్ బాల్స్ ఉన్నాయి. సో ఏ బాల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో వాటిని డంప్ చేసేస్తాం. మీరు సెలెక్ట్ చేసుకునే బాల్స్ ని క్యాష్ ప్రైజ్ కి మేము యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే, కమాన్ వరుణ్, చూస్ చేయి. దిస్ వన్. ఇదా? ఓహో, ఇందులో ఏముందో చూద్దాం. ఫస్ట్ బాల్ రావడం కిల్లర్ బాలే వచ్చింది. సో ఇప్పుడు మీ ప్రైజ్ మనీకి ఇది యాడ్ అవ్వదు. మంచి బాల్ని చూసే బ్రో. ఒకవేళ తను మంచి బాల్స్ ని సెలెక్ట్ చేయకపోతే అందులో ఉన్న వర్స్ట్ బాల్స్ ని బయటికి తీసే ఛాన్స్ నీకుంది. చూస్ చేసుకో. కిల్లర్ బాల్ తీ బ్రో. కిల్లర్ బాల్ అంటే తీ బ్రో. ఓకే, ఇందులో ఏముందో చూద్దాం. కిల్లర్ బాల్. అండ్ నువ్వైతే ఇప్పుడు ఖచ్చితంగా సంతోషపడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఈ బాల్ ని మనం డంప్ చేయబోతున్నాం. వెల్ ప్లేడ్ బ్రో. చపాక్. ఓకే వరుణ్, నేను ఇది చూస్ చేస్తున్నాను. ఓకే ఇందులో డబ్బులు ఉన్నాయో లేదో మనం చూద్దామా. డబ్బులున్నాయి. ఎంతుంటాయి? కనీసం 1,00,000 ఉండాలి. అవును, లక్ష్యనే ఉండాలి. 1,00,000 లేదు, కానీ ఇందులో 35,000 ఉన్నాయి. సూపర్.
అండ్ ఇప్పుడు మీ క్యాష్ మనీ ప్రైస్ లో అయితే 35,000 రూపీస్ యాడ్ అయిపోతున్నాయి. అంటే డబ్బంతా నా కోసమేనా? అది చూడాలి, తర్వాత ఎవరు రౌండ్ లోనే గెలుచుకుంటారో తెలుస్తుంది. చూద్దాం. చూసే బ్రో కిల్లర్ బాల్ ని తీ బయటికి. ఏమనిపిస్తుంది, ఇది కిల్లర్ బాల్ ఏనా? ఇది గ్యారంటీగా కిల్లర్ బాల్. ఇది కిల్లర్ బాల్ కాదో చూద్దాం. 2 on 2 కిల్లర్ బాల్. ఓ మై గాడ్, బ్రో అయితే 2 కిల్లర్ బాల్స్ తీసేశాడు. దీన్ని పడేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేనే చూస్ చేసుకో. తీస్తానో చూద్దాం. అదిగో ఆ బాల్. ఓకే, ఆ బాల్ ని తీసుకుంటావా? ఓకే, ఇది మీకు ఎంత క్యాష్ ప్రైస్ ని యాడ్ చేస్తుందో చూద్దాం. అండ్ ఇది 45,000 రూపీస్ బాల్. సో ఇది యాడ్ అవుతుంది. ఓ మై గాడ్, సో ఇప్పుడు టోటలీ 80,000 రూపీస్ మీ క్యాష్ ప్రైస్ కి అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంకొక కిల్లర్ బాల్ ని బయటికి తీసేసావు అనుకో, అప్పుడు మీరు డబ్బులు ఇంకా ఎక్కువ గెలుచుకునే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఓకే, రెడీయా? చూస్. నాకు తెలిసి ఈసారి కిల్లర్ బాల్ ఆ బాలే అనిపిస్తుంది. ఇదిగో ఈ బాలా. మన బ్రో అయితే ఫుల్ గా అనలైజ్ చేసి మరి ఖచ్చితంగా కరెక్ట్ గా చెప్తున్నాడు. అండ్ ఇది ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది కిల్లర్ బాలే. బ్రో షేక్ అండ్ బ్రో 3 ఛాన్సెస్ లో 3 కిల్లర్ బాల్స్ తీశాడు, డంప్ చేసేశాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ డబ్బులు ఉన్న బాల్స్, ఏదైనా చూస్ చేసుకోండి. 15,000 రూపాయలు. సూపర్ బ్రో, సూపర్, అదిరిపోయింది. ఇప్పుడు వీలైనంత వరకు తక్కువ క్యాష్ ప్రైస్ ని డంప్ చేయడానికి చూడు. నాకైతే మన బ్రో ఒక దేవుడిలా కనిపిస్తున్నాడు. అంటే కరెక్ట్ గా కళ్ళు మూసుకొని కనిపెట్టేస్తున్నాడు. 25,000 రూపాయలు ఇప్పుడు మనం No worries, డంప్ no చేయబోతున్నాం. పర్లేదు బ్రో, వాటిలో ఎక్కువ డబ్బులే ఉంటాయి. Okay. ఓకే, select నేను ఇది one. చూస్ చేస్తున్నాను. మై గాడ్స్, 20,000 రూపీస్. సో ఇప్పుడు టోటల్ ఎంత? టోటలీ 1,15,000 రూపీస్. అండ్ ఒకవేళ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఏముందో ఒకసారి చూద్దామా. ఇందులో 15,000 రూపాయలు ఉన్నాయి. సో రాటి గారు, మీరు చేసిన ప్రెడిక్షన్లు అయితే నిజంగా అదిరిపోయాయి. నెక్స్ట్ టైం ఏదైనా వరల్డ్ కప్ మ్యాచ్ జరిగితే అందరినీ మీకు ఫోన్ చేయమని చెప్తాను. పక్కా, డన్. ఓకే, ఇప్పటి వరకు మీరిద్దరు కలిసి నిజంగా చాలా బాగా ఆడారు. మంచి క్యాష్ ప్రైస్ ఇది. బట్ ఇప్పుడు మూమెంట్ ఆఫ్ డిసిషన్. అంటే మీరు ఈ డబ్బుల్ని స్ప్లిట్ చేసుకుంటారా లేదా స్టీల్ చేసుకుంటారా తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరి ముందు 2 బాల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వాటిని ఓపెన్ చేసి అందులో ఏది స్ప్లిట్ ఏది స్టీల్ లో చూసుకుంటారా? ఎవరికి చూపించొద్దు. కమాన్, త్వరగా చూసుకోండి. ఆబ్వియస్లీ ఒకటి ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇంకో దాంట్లో ఏముంటుందో మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. అవును. ఇప్పుడు మీకు 2 minutes ఇస్తాను. ఒకరినొకరు కన్విన్స్ చేసుకోవడానికి ఏం చేస్తారో మీ ఇష్టం. బ్రదర్, ఇప్పుడు నాకు డబ్బులు చాలా చాలా అవసరం. పొద్దున్న పూట నేను జాబ్ చేస్తాను ప్రైవేట్గా, ఈవినింగ్ ఏమో జొమాటోలో పనిచేస్తున్నాను. బికాస్ ఇప్పుడు నా ఫ్యామిలీ కండిషన్ అయితే దారుణంగా ఉంది. 2015లో మా నాన్నగారు కూడా చనిపోయారు. కాబట్టి ఇప్పుడు నాకు డబ్బులు చాలా అవసరం. కాబట్టి మీరు నన్ను గెలవనిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను మీకు విషయం చెప్పాలి. అంటే అథ్లెట్కి డైట్కి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళని కూడా ఈ మధ్య డబ్బులు అడగడం మానేశాను. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నా డైట్కి, నా ట్రైనింగ్కి ఈ డబ్బులు చాలా హెల్ప్ అవుతాయి. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ డబ్బులు నాకు కూడా చాలా అవసరం బ్రో. అంటే నాకు నెల జీతం ఒట్టి 14,000, అందులో 8,000 నేను ఈఎంఐకి మాత్రమే కడుతున్నాను. అసలు నాకు డబ్బులే మిగలవు. గాయ్స్, 2 minutes అయిపోయాయి. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. కమాన్, 3, 2. బ్రో నాకు చాలా టెన్షన్ గా ఉంది బ్రో, నిజంగా. ఐ స్వేర్, యాక్చువల్లీ నాకేమనిపిస్తుందంటే మీరు స్ప్లిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరికి డబ్బులు అవసరం. కానీ బట్ bro, లాస్ట్ టైం కూడా నేను అంతే అనుకున్నాను, కానీ అలా జరగలేదు. నాకైతే ఖచ్చితంగా తను మోసం చేస్తాడు. లేదు లేదు. ఓకే, ఓపెన్ 3, 2, 1 గో. OMG. ఇట్స్ ఎ గేమ్ బ్రో. లేదు, పర్లేదు బ్రో, పర్లేదు. ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు బ్రో. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఏం పర్లేదు బ్రో, నేను అస్సలు ఫీల్ అవ్వలేదు. నిన్ను కలవడం సంతోషం బ్రో. ఐ హోప్ బాక్సింగ్ లో నువ్వు గొప్పోడివి అవుతావు. ఐల్ సీ యూ నెక్స్ట్ టైం. మేబీ ఇంకో కొత్త వీడియోలో చూద్దాం. 100% బ్రో. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు బ్రో, నీ లక్ బాగుంది. బట్ వరుణ్, ఈ రోజు నువ్వు ఇక్కడ నుంచి గెలుచుకొని వెళ్తున్నావు 1,15,000 రూపీస్. కమాన్, లెట్స్ గో. థ్యాంక్ యూ వరుణ్, ఇదిగో నువ్వు గెలుచుకున్న 1,15,000 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ ఈ డబ్బు నీకు Yeah, బాగా sure, bro. ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నువ్వు లైఫ్ లో ఖచ్చితంగా. సాధించాలనుకుంటున్నాను. నేనైతే చాలా చిల్గా ఉన్నాను బ్రో. నా మైండ్ సెట్ చాలా కూల్గా ఉంటుంది. యాక్చువల్లీ నేను గెలుస్తాననే అనుకున్నాను. బట్ పర్లేదు, మన బ్రో కొంచెం మైండ్ వాడి ఆడాడు. బట్ నాకైతే అసలు బాధ ఏం లేదు, ఎందుకంటే నాకు చాలా పెద్ద మనసు. మన నెక్స్ట్ కాంపిటీటర్స్ ఎవరో తెలుసా? ఇక్కడ లెఫ్ట్ లో ఉన్నారు శృతుజ. ఈవిడొక సర్జన్. నమస్తే, నా పేరు డాక్టర్ శృతుజ and I'm a gynec surgeon by profession. Being a female doctor ga, I want to do something for the sake of female patient in the motive of female empowerment and వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఏదో ఒకటి చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ గేమ్ లో నాకు ఆడడానికి అవకాశం ఇచ్చినందుకు. అండ్ నేను ఖచ్చితంగా నా బెస్ట్ నిచ్చి ఈ గేమ్ లో గెలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నది ఆశిష్. ఆశిష్. నా పేరు ఆశిష్.
నేను కరెంటు పనులు చేస్తూ ఉంటాను, కానీ ఇప్పుడు చేయడానికి పెద్దగా పనులు కూడా లేవు. రోజు తినడానికి నా దగ్గర డబ్బులు కూడా ఉండవు. నా కుటుంబ సభ్యులు చాలా కష్టాల్లో ఉన్నారు. ఒకరోజు ఆ వెనక నుండి మా ఇల్లు తగలబడిపోయింది. అప్పట్లో చాలా కష్టపడి డబ్బులు చేర్చుకుని కట్టుకున్న ఇల్లు ఇది. ఇది కాలిపోవడం వల్ల ఏం చేయాలో కూడా తెలియడం లేదు. నా కష్టమంతా వృధా అయిపోయింది. ఆశీష్ గారు సరే అయితే మీరు మొదలు పెడతారా? మేడంనే మొదలు పెట్టనివ్వండి. ఓకే, అతను మేడమే స్టార్ట్ చేయనివ్వండి అని చెప్పారు. సో మేడం మీరు చూస్ చేసుకోండి. I'll choose the first one. సో ఇప్పుడు ఇది మన క్యాష్ ప్రైస్ తో మనం యాడ్ చేయబోతున్నాం. ఇందులో మంచి అమౌంట్ ఉంటుందని కోరుకుంటున్నాను, కానీ ఇందులో ఏం లేదు. దిస్ ఇస్ అ కిల్లర్ బాల్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు కిల్లర్ బాల్ ని వెతికి పట్టుకోవాలి, దాన్ని పడేయాలి. ఓకే, మొదలు పెడదామా? ఏ బాల్ ని చూస్ చేసుకుంటారు? సో ఈ బాల్ అయితే ఇప్పుడు మనం పడేయబోతున్నాం. అండ్ ఆశీష్ సెలెక్ట్ చేసుకున్న బాల్ ఏంటో చూసారా? కిల్లర్ బాల్. సూపర్ ఆశీష్, మీరు కిల్లర్ బాల్ ని చూస్ చేశారు. ఇప్పుడు మనం ఇక దీన్ని పడేద్దాం. చపాక్. ఓకే, ఇక మీరు మొదలు పెట్టండి. మీరు అతనిలాగే చాలా బాగా ఆడతారని కోరుకుంటున్నాడు. చూస్ చేసుకోండి. డబ్బులున్న బాల్స్ ని చూస్ చేసుకోండి, అప్పుడే మీకు మంచి అమౌంట్ దొరుకుతుంది. ఏమనిపిస్తోంది? డబ్బులే వచ్చుంటాయి అనుకుంటాను. అవును, నిజమే, డబ్బులే వచ్చాయి. 25,000 రూపీస్. ఓకే, ఇప్పుడు పడేయడానికి ఇంకో కిల్లర్ బాల్ ని చూస్ చేసుకుంటారా? ప్లీజ్ కిల్లర్ బాల్ ని సెలెక్ట్ చేస్తావా? ఓకే, ఈ బాల్లో ఏముందో చూద్దాం. ఆశీష్ మళ్ళీ ఒక కిల్లర్ బాల్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆశీష్ బ్రో అదర్ కొట్టేశారు బ్రో. ఈరోజు మీ అదృష్టం బాగున్నట్టుంది. ఓకే, ఇప్పుడు ఇది మీ వంతు. క్యాష్ ప్రైస్ చూస్ చేసుకోండి. ఆశీష్ కి ఎగ్జాక్ట్ గా ముందుంది కదా ఆ బాల్. ఈ బాలా? ఈ బాల్ తో మీరు గెలుచుకున్నది 890 రూపీస్. ఓహో, ఆశీష్ గారు చెప్పండి సార్. మళ్ళీ కిల్లర్ బాల్ ని వెతికి పట్టుకోండి. Oh my God. ఆశీష్ సెలెక్ట్ చేసుకున్న మూడో బాల్ కూడా కిల్లర్ బాలే. అందరు కొట్టేస్తున్నారు. ఆశీష్ నిజంగా చాలా సూపర్ బ్రో. నీ లక్ లో సగం ఆవిడికి వెళ్ళినా సరే మీకు మంచి క్యాష్ ప్రైస్ అయితే దొరుకుతుంది. చూద్దాం. Hopefully this one. ఓకే గాయ్స్, సో ఇట్స్ ఫైనల్లీ 15,000 రూపీస్ క్యాష్ బాల్. ఇప్పుడు దాకా వీళ్ళు గెలుచుకున్నది 40,890 రూపీస్. ఓకే ఆశీష్ గారు, ఇప్పుడు మీరు ఒక బాల్ ని సెలెక్ట్ చేసుకుని దాన్ని పడేయాల్సి ఉంటుంది. ఇది ఆశీష్ పడేయడానికి సెలెక్ట్ చేసిన బాల్ ఇదే. ఆల్రెడీ తీసిన 3 బాల్స్ కిల్లర్ బాల్సే. సో ఇందులో ఏముందో చూద్దాం. కమాన్. ఆశీష్ ఇప్పుడు పడేయడానికి సెలెక్ట్ చేసుకున్న బాల్లో ఉన్న అమౌంట్ 1 లాక్ రూపీస్. 1,00,000 రూపాయల బాల్ పడేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు నవ్వకూడదు బ్రో, ప్లీజ్. అంటే ఇప్పుడు నవ్వాల్సింది ప్రొడక్షన్ టీం వాళ్ళే, ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు సంతోషిస్తారు. ఓకే, లాస్ట్ బాల్. Okay, this one. Hopefully. ఈ బాల్ లో గెలుచుకున్న అమౌంట్ 20,000 రూపీస్. ఒకవేళ మీరు కనుక ఆ బాల్ ని చూస్ చేసుకుని ఉంటే అప్పుడు ఎంత వచ్చేదో ఒకసారి చూద్దాం. అండ్ ఇందులో ఉన్న క్యాష్ ప్రైస్ 99 రూపీస్ మాత్రమే. సో లాస్ట్ లో మీరు తీసుకున్న డెసిషన్ చాలా బాగుంది. లెట్స్ సీ వీరిలో ఎవరేం చేస్తారో చూద్దాం. స్ప్లిట్ అండ్ స్టీల్ బాల్స్ ని తీసుకొచ్చేయండి, తర్వాత డిసైడ్ అవుదాం. లెట్స్ గో. ఓకే, 60,890 రూపాయలు. మీరు వాటిని స్ప్లిట్ చేసుకుంటారా లేదా స్టీల్ చేస్తారా అన్నది 2 నిమిషాల్లో మీరు డిసైడ్ అవ్వాలి. ఒకరినొకరు కన్విన్స్ చేసుకుంటారా లేదా స్ట్రాటజీలు వాడతారా అనేది మీ ఇష్టం. ఆశీష్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐ ఆల్సో వాంట్ మనీ అండ్ డెఫినెట్లీ నీకు కూడా చాలా అవసరం. నాకైతే చాలా అవసరం అండి. ఐ హ్యావ్ దట్ ఫీలింగ్. అంటే మనం ఇద్దరం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇద్దరం గెలవాలి. అర్థమవుతుందా? అంటే నాకు ఇందులో లాస్ ఏం ఉండదు ఆశీష్. గెలవకపోయినా నాకు పెద్దగా బాధ ఉండదు. బట్ ఒకవేళ నేను 0 తీసుకుని నిన్ను గెలిపించి వెళ్ళాననుకో, అప్పుడు నాకు బాధగా ఉంటుంది. సరే అయితే ఓకే, స్ప్లిట్టే చేసుకుందాం. ఎందుకంటే స్టీల్ తీసుకుంటే ఎవరో ఒకరు బాధపడాల్సి ఉంటుంది. అలా ఎవరైనా బాధపడితే నేను చూడలేను. ఇప్పుడు నా ముందు స్ప్లిట్ తీసుకుంటానని చెప్పి తర్వాత స్టీల్ తీసుకుంటే నేను చాలా బాధపడతాను. ప్లీజ్ అలా చేయకు, సరేనా? ఓకే గాయ్స్, యువర్ టైమ్స్ అప్. మీరు తీసుకోబోయే డెసిషన్ మీరు బాగా ఆలోచించి తీసుకోండి. ఒకసారి మీరిద్దరూ ఆ బాల్స్ లో ఏమేమి ఉన్నాయో చూసుకోండి. మాకైతే చెప్పొద్దు, ఆ బాల్స్ తీసి చూసుకోండి. సో మీరు ఏదైతే డిసైడ్ అయ్యారో ఆ బాల్ ని తీసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ కదా? ఓకే, కమాన్ ఓపెన్ చేయండి. 3, 2, 1 ఓపెన్. ఏమైంది? ఏం తీశారు? ఓకే, సో ఇప్పుడు జరిగింది ఏమిటంటే ఆశీష్ ఆవిడ డబ్బులు స్టీల్ చేసేసుకున్నారు, మీ చేత స్ప్లిట్ ఓపెన్ చేయించారు. అంటే ఇలాగే జరుగుతుందిలే, ఇదేం కొత్త కాదు. అంటే అమ్మాయిలు ఇప్పుడే కాదు ఎప్పుడు ఇంతే మోసం చేస్తూ ఉంటారు. బట్ ఇట్స్ ఎ గేమ్ ఆశీష్, ఇట్స్ ఎ గేమ్. లేదు, అమ్మాయిలు ఎప్పుడు ఇలాగే మోసం చేస్తూ ఉంటారు. ఈవిడ చాలా ముద్దుగా చెప్పారు, అంటే స్ప్లిట్ చేసుకుందాం, స్టీల్ తీసుకుంటే బాధపడతాము అని. ఆశీష్, నేను ఇందాక చెప్పాను కదా, మీరు ఏదైతే డిసైడ్ అవుతారో అది మీరే మనస్ఫూర్తిగా డిసైడ్ అవ్వాలి అని. అనవసరంగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దని. బట్ ది గేమ్ ఇస్ అ గేమ్. అండ్ ఆశీష్, నువ్వేం టెన్షన్ పడకు.
నీ కష్టం నీతో పాటు నేను కూడా పంచుకుంటాను, ఓకే? సరే సార్. సో నువ్వు వెళ్ళు, బాగా విశ్రాంతి తీసుకో. మనం విశ్వాసంగా ఉందాం అనుకుంటాం, కానీ మనం విశ్వాసంగా ఉన్నా వాళ్ళు మన మనసుని విరిచేస్తారు. ఈ రోజు నుండి ఇంకెప్పుడు నేను అసలు అమ్మాయిలనే నమ్మను. ఓకే గైస్, సో గేమ్ ఇస్ ఆల్వేస్ ఎ గేమ్ అండ్ ఆశిష్ కి కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను 100%. మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ యూ ప్లేడ్ వెల్ అండ్ 60,890 రూపీస్ గెలుచుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ నైస్. ఓకే, జోడీ నంబర్ 4. సో ఇప్పుడు వస్తున్న కంటెస్టెంట్స్ రిషబ్. హాయ్ గైస్, నా పేరు రిషబ్. నాకు 24 ఏళ్ళు. బై ప్రొఫెషన్ నేను ఒక ఇంజనీర్ని. చెప్పడానికి ఇంజనీరింగ్ ప్రొఫెషన్ చాలా పాష్గా ఉంటుంది, కానీ నా శాలరీ 20,000. ఆ డబ్బుని నేను ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలా, నేను దాచుంచుకోవాలా, కానీ చాలా వరకు డబ్బు అయితే నాకు తినడానికే ఖర్చు అయిపోతుంది. అండ్ ఈవిడ పేరు ఆషిమా. హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఆషిమా అగర్వాల్. నాకు మేకప్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే ఈ రోజు గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. గేమ్ లో గెలిచి మేకప్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటాను. సో ఫస్ట్ నేను మీకే ఛాన్స్ ఇస్తున్నాను. మీరు బాల్ ని డంప్ చేయాలి. ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ఇవ్వండి. ఇందులో ఏదైతే ఉంటుందో అది డంప్ అయిపోతుంది. చెప్పండి దేవుడా, ఇందులో కిల్లర్ బాల్ ఉండాలి. ఇందులో కిల్లర్ బాల్ ఉండాలి. చూమంతర్. మనం భగవంతుడిని ఇంత ప్రేమగా అడిగినప్పుడు అసలు కాదని అనడు. సో కిల్లర్ బాల్ డంప్ చేసేసాం. లెట్స్ గో. ఓకే, కమాన్ ఆషిమా గారు, ఓకే, సెలెక్ట్ చేసుకోండి. దిస్ వన్. మళ్ళీ దేవుడికి దండం పెట్టుకోండి. ఈసారి డబ్బులు బాగా రావాలని దండం పెట్టుకోండి. మీరు భగవంతుడికి దండం పెట్టుకుంటే నాకు నష్టం కలుగుతోంది. 50,000 రూపాయలు. లెట్స్ గో. రిషబ్, సెలెక్ట్ ద బాల్. దేన్ని డంప్ చేయబోతున్నారు? ఓకే, 99 రూపీస్ బాల్ ని డంప్ చేస్తున్నాము. అంటే ఇది చాలా సూపర్ బ్రో, నీ లక్ అద్దిరింది. సెలెక్ట్ చేసుకోండి ఆషిమా గారు. దిస్ వన్. ఇదా? ఇది మీ క్యాష్ ప్రైజ్ అవుతుంది ఆషిమా గారు. అండ్ మీరు చూస్ చేసుకున్నది కిల్లర్ బాల్. ఓహో, కమాన్ రిషబ్, నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ 20,000 రూపాయలు ఇప్పుడు వేస్ట్ గా పోతున్నాయి. ఇలా 20,000 రూపాయలు పోతుంటే ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఏంటి హ్యాపీగా ఉందా? అయితే ఇదంతా మొత్తం తీసుకెళ్లి డంప్ చేసేయచ్చుగా. 50,000 కూడా వేసేయండి. పెట్టేశారు కదా, అక్కడే వదిలేయండి. ఓకే ఆషిమా గారు, ఇప్పుడు మీరు తీయాలి. 890 రూపాయలు. ఫస్ట్ బాగా స్టార్ట్ చేశారు, ఆ తర్వాత నెమ్మదిగా తగ్గిపోయింది. ఓకే, సో దాన్ని సరిచేయాలంటే మీరే కిల్లర్ బాల్ ని తీయాలి. కిల్లర్ బాల్ ని తీసి పడేయండి. ఇది కిల్లర్ బాల్ కాదో చూద్దాం. ఎస్, ఇట్ ఇస్ ఎ కిల్లర్ బాల్. నైస్. థ్యాంక్ యూ. ఓకే ఆషిమా, ఒక మంచి క్యాష్ ప్రైస్ ని సెలెక్ట్ చేయండి. అది. ఓకే, ఈ బాలా. అండ్ ఈ బాల్ లోపల ఉన్నది 25,000 రూపాయలు. సో ఇదంతా కలిపితే 75,890 రూపీస్. ఓకే రిషబ్, మీకు లాస్ట్ ఛాన్స్ ఇది. అదే, ఈ బాల్ ని పడేయాలనుకుంటున్నారా? ఇందులో ఏముంటుంది అనుకుంటున్నారు? ఐ గెస్ కిల్లర్. You guessed it right. It is a killer ball. ఇప్పుడు మనం దాన్ని ఫ్లష్ లో వేసేస్తున్నాం. అండ్ ఇప్పుడు మీరు గెలుచుకున్న ఈ చివరి బాల్ లో క్యాష్ ప్రైస్ ఉన్నది 15,000 రూపీస్. అండ్ ఇది టోటల్ 90,890 రూపీస్. ఓకే, ఇప్పుడు మనం ఈ గేమ్ లోని తర్వాత భాగానికి వెళ్ళిపోదాం. Is it gonna be a split or is it gonna be a steal? సో మీరేం చేయాలనుకుంటున్నారు? స్ప్లిట్టా లేదా స్టీలా? స్టీల్. మీరు గెలవడానికి వచ్చారు, నేను గెలవడానికి వచ్చాను. లెట్స్ గో ఫర్ స్ప్లిట్. నేను మిమ్మల్ని నమ్మి స్ప్లిట్ తీసుకున్నాను అనుకోండి, కానీ మీరు స్టీల్ లేదు లేదు, తీసుకుంటే నేను స్ప్లిట్టే చేస్తాను. నన్ను నమ్ము. హాఫ్ ఆఫ్ అయినా వస్తాయి కదా. ఏమీ లేని దానికి సగం సగమైనా తీసుకోవచ్చు కదా. ఓకే, చూద్దాం. మన బ్రో ఏమో ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వచ్చేసాను. వార్ వన్ సైడ్ అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మీ ముందు బాల్స్ ఉన్నాయి. అందులో ఏ బాల్ ఏంటో ఒకసారి చూసుకోండి. అది మాకు చెప్పొద్దు. అండ్ వాటిల్లో మీ డెసిషన్ ఏంటో అది తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా ఏం జరగబోతుందో చూద్దాం. 3, 2, 1, షో యువర్ డెసిషన్. నాలుగు ప్యార్స్ వచ్చాయి. 3 సార్లు అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేశారు. అదే సేమ్ స్ట్రాటజీ. స్ప్లిట్ చేసుకుందామని అబ్బాయిల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు, స్టీల్ తీసేసుకుంటున్నారు. కంగ్రాట్స్, మళ్ళీ మీరు బక్రాలు అయిపోయారు బ్రో. అండ్ యూ విన్ ఇట్ అగైన్. లెట్స్ గో. ఓకే గైస్, సో ఆషిమా ఇక్కడ నుంచి గెలుచుకుని వెళ్తున్నాము. టోటల్ గా 90,890 రూపీస్. 0 గెలుచుకున్నారుగా, ఎలా ఉంది? బుద్ధొచ్చింది బ్రో. ఓకే గైస్, వీళ్ళే మన వీడియోలో ఈ రోజు లాస్ట్ జోడీ. ఈయన పేరు పీతాంబర్ దాస్. అంకుల్ గారు నమస్తే. నమస్తే, నా పేరు పీతాంబర్ దాస్. గత 40 ఏళ్లుగా ఇక్కడ టీ బిజినెస్ చేస్తున్నాను. మొదట్లో అయితే బిజినెస్ బాగానే సాగేది. అంతకు ముందు నేను ఒక కొట్లో పనిచేసేవాడిని. అప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, కాల్ ఫ్రాక్చర్ అయింది, డబ్బులు చాలా ఖర్చు అయిపోయాయి. ఆ తర్వాత నా లైఫ్ ఎలా అయిందంటే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ తింటూ ఉంటారు, కానీ నాకు అసలు భోజనం దొరికేదే కాదు. పరిస్థితులు నాకు సరిగ్గా అనుకూలించలేదు కూడా. దాంతో నేను ఇంకా నష్టాల్లో కూరుకుపోయాను.
అంకుల్ గారు టీల బిజినెస్ చేసి మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. సో మీరేమవబోతున్నారు? మీరు ఈ వీడియోలో గెలుస్తారు. అండ్ ఇతని పేరు అన్మోల్. హాయ్ గాయస్, నా పేరు అన్మోల్ అగర్వాల్. నేను మీకు ఒక విషయం చెప్పనా? డబ్బులు ఖర్చు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. సో ముందు నీకు ఛాన్స్ ఇస్తాము. అప్పుడు నువ్వు వీటిలో నుంచి ఒక బాల్ సెలెక్ట్ చేసుకుని వాటిని డంప్ చేయాలి. దాన్ని మేము పడేస్తాం. ఓకే, ఇందులో ఏముందో మనం చూసేద్దాం. 99 రూపాయలు. ఇది నీకు మంచిదే కదా? 99 రూపాయల బాల్ ని మనం పడేయాల్సిందే. ఓకే అంకుల్ గారు, ఇప్పుడు మీరు తీసే బాల్ లో బాగా ఎక్కువ డబ్బులు రావాలి. నేను డబ్బులు రావాలనే కోరుకుంటున్నాను. ఆ బాల్ సెలెక్ట్ ఏది, ఈ బాలా? 20,000 రూపాయలు. శభాష్ అంకుల్ గారు. అన్మోల్, దిస్ వన్. ఈ బాల్ సెలెక్ట్ చేశారు అండ్ ఇది కిల్లర్ బాల్. శభాష్. ఇప్పుడు మీరే అంకుల్, కమాన్. ఈ బాల్. అన్ఫార్చునేట్లీ అంకుల్, మీరు కిల్లర్ బాల్ ని తీశారు. సో కిల్లర్ బాల్ ని తీశారు కాబట్టి ఇప్పటికి మీ క్యాష్ ప్రైస్ 20,000 రూపీసే. కమాన్ అన్మోల్. దిస్ వన్. ఇవ్వండి అంకుల్ గారు. కిల్లర్ బాల్. నైస్. క్యాష్ ప్రైస్ ఎందులో ఉంటుంది వెతకండి. ఇది ఒక మంచి టీమ్ గేమ్, బట్ పోను అలా ఉండదు అనుకోండి. అంకుల్ అయితే ఈ బాల్ ని సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఇందులో అరే కిల్లర్ బాల్. ఈ బాల్ కూడా కిల్లర్ బాలే. అంకుల్, క్యాష్ ప్రైస్ పెరగట్లేదు. 2 కిల్లర్ బాల్స్ అంకుల్. ఇంకా 20,000 రూపీస్ కి ఒక క్యాష్ బాల్. నీ ఫోకస్ అంతా బాల్ పడేయడం మీదే ఉండాలి, ఎందుకంటే అంకుల్ ఫోకస్ అంతా కిల్లర్ బాల్స్ మీదే ఉన్నాయి. దిస్. ఇదా? ఇప్పుడు ఏ బాల్ పడైపోతున్నావు? ఇప్పుడు మనం పడేసే బాల్లో 21,890 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాధగా ఉంది బ్రో. నాకు కూడా బాధగానే ఉంది. అంకుల్, నెక్స్ట్ బాల్ చూస్ చేసుకోండి అంకుల్. ఆ కార్నర్ లో ఉన్న బాల్. ఇదా? క్యాష్ ప్రైస్ కి ఇప్పుడు మనం యాడ్ చేయబోతున్నాం 26,122 రూపీస్. ఫైనలీ అంకుల్, ఒక గుడ్ కాల్. ఓకే అన్మోల్, లాస్ట్ ఛాన్స్. ఏ బాల్ ని నువ్వు డంప్ చేయబోతున్నావు? ఏ బాల్ ని క్యాష్ ప్రైస్ కి యాడ్ చేయబోతున్నావు? ఓకే, సో ఇదేనా నువ్వు చేసిన డిటెక్టివ్ హంట్? నో, నువ్వు తీసిన దాంట్లో 890 రూపీస్ క్యాష్ ప్రైస్ ఉంది. సో దీన్ని డంప్ చేసేద్దాం. అండ్ అంకుల్, ఇప్పుడు మీ క్యాష్ ప్రైస్ తో యాడ్ అవబోతోంది 25,000 రూపీస్. లెట్స్ గో. 71,122 రూపీస్. లెట్స్ కాల్ స్ప్లిట్ అండ్ స్టీల్ బాల్స్. తీసుకురండి. ఇప్పుడు మీ ముందు 2 బాల్స్ ఉన్నాయి కదా, అందులో ఒక బాల్ మీద స్ప్లిట్ అని రాసి ఉంటుంది, ఇంకో దాని మీద స్టీల్ అని రాసి ఉంటుంది. ఎందులో స్ప్లిట్ ఉందో ఎందులో స్టీల్ ఉందో చూసుకోండి. ఏంటి స్ప్లిట్టా? సో ఇప్పుడు మీకు 2 minutes టైం ఇస్తాం. మీరిద్దరూ డిస్కస్ చేసుకోవచ్చు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం స్ప్లిట్ చేసుకుందాం. స్ప్లిట్ చేసుకుందామా? అలా చేస్తే మీకు లాభం ఉంటుంది, నాకు ఉంటుంది. ముందు ఆలోచించుకో. ఫుల్ అమౌంట్ నీకు కావాలో వద్దో ఒకసారి ఆలోచించుకో. కాదు, మీకు హాఫ్ అమౌంట్, నాకు హాఫ్ అమౌంట్. అప్పుడు ఇద్దరికీ లాభం ఉంటుంది. ఏమంటారు? అవును, గేమ్ ఆడడానికే వచ్చాం, కానీ మనం గేమ్లో గెలవాలి కదా. మీరేం చేస్తారు మరి? నాకేమనిపిస్తోందంటే, నమ్మొచ్చా లేదా అని తెలియడం లేదా? కరెక్ట్ గా చెప్పారు, కానీ అదే ఇక్కడ గేమ్. అయితే నేను మిమ్మల్ని ఎలా నమ్మగలను చెప్పండి? గేమ్ తర్వాత మీరే చూస్తారు కదా. గేమ్ తర్వాత చూడడానికి ఇంకేం ఉంటుంది? సో ఇప్పుడు మీరు ఒక బాల్ ని చూస్ చేసుకోవాలి. మీ డెసిషన్ చెప్పండి. 3, 2, 1. మేక్ యువర్ డెసిషన్. ఫైనల్ డెసిషన్. కన్ఫర్మా? కన్ఫర్మ్. కన్ఫర్మా? ఏం తీశారు? చూపించండి అంకుల్. ఇంకంతే, అయిపోయింది. సో అన్మోల్ ఇక్కడ నుంచి 71,122 రూపీస్ గెలుచుకున్నాడు. అంకుల్, ఓకే. నాకు చాలా బాధేస్తోంది. లేదు, పర్లేదు, యువకుడు కదా, ఏదో చేశాడు. మీరెందుకు స్టీల్ ఓపెన్ చేయలేదు? నేను ఆ అబ్బాయిని నమ్మాను. గాయ్స్, ఈ 5 గేమ్స్ చూసిన తర్వాత నాకైతే ఈ గేమ్ గురించి ఒక పిఓవి వచ్చింది, మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఎవరికైతే డబ్బు ఎక్కువ అవసరం లేదు, అంటే డబ్బు కోల్పోయినా పర్వాలేదని భయపడకుండా ఉంటారో, ఎవరైతే చాలా తెలివిగా ఆలోచిస్తారో వాళ్ళు ఎలాగోలా ఏదో ఒకటి చేసి గెలుస్తున్నారు. అంటే మోస్ట్లీ ప్రతి రౌండ్లోనూ అలాగే జరిగింది. నిజంగా డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు మాటలు విని స్ప్లిట్ చేశారు. ఎక్సెప్ట్ ఫర్ ద వరుణ్ రౌండ్. అంటే వరుణ్ ప్లేడ్ ఇట్ వెరీ స్మార్ట్. సెకండ్ రౌండ్ లో చాలా బాగా ఆడాడు. కానీ ఎవరైతే సాఫ్ట్ హార్టెడ్ గా ఉన్నారో, జాలి గుణం కలిగిన వాళ్ళు చాలా ఈజీగా మోల్డ్ అయిపోతున్నారు. సో ఈ ప్రపంచం ఎప్పుడూ వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు చాలా చలాకీగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దాట్స్
ద రియాలిటీ ఆఫ్ లైఫ్. అండ్ ఈ గేమ్ ద్వారా నేను తెలుసుకున్నది కూడా అదే. ఈ గేమ్ నిజంగా చాలా గొప్ప గేమ్. ఈ గేమ్ లో మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు, మన గురించి, ఆపోనెంట్స్ గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఓడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు అట్లీస్ట్ ఓ 2 వీక్స్ కైనా ఆలోచిస్తూ ఉంటారేమో, అంటే నా ముందు కూర్చున్న అతన్ని నేను కన్విన్స్ చేస్తే బాగుండేది అని, లేదా నేనే స్టీల్ చేసి ఉండొచ్చని, అప్పుడైనా గెలిచేవాన్నేమో అని. బట్ దాట్స్ హౌ ద గేమ్ ఇస్. అండ్ నేను దీనికి పార్ట్ 2 కూడా చేస్తాను, కానీ అందుకు మీరు నాకు 5 lakh లైక్స్ ఇవ్వాలి. అండ్ మనం చాలా పార్ట్స్ చేద్దాం, చాలా సబ్స్క్రైబర్స్ ని పిలుద్దాం, ఈ వీడియోలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్ యూ హావ్ టు డూ ఇస్ కమెంట్ ఈ వీడియో గురించి అసలు మీకు ఎలా అనిపించింది. ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే స్ప్లిట్ చేస్తారా, స్టీల్ చేస్తారా, ఇదంతా చూసి మిమ్మల్ని ఈ సెట్ కి పిలుస్తాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.